బ్రేకింగ్ చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం పొన్నపరవారిపల్లెలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. పొన్నపరవారిపల్లెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. సీఎం పర్యటనకు ఎస్పీ అజిత వేజెండ్ల, కలెక్టర్ హిమాంశు శుక్లా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో భాగంగా కృష్ణపట్నం పోర్టు సిటీ ఫర్నిచర్ పరిశ్రమల పురోగతిపై సీఎం చంద్రబాబు రేపు క్షేత్రస్థాయిలో హైలెవెల్ రివ్యూ నిర్వహించనున్నారు. అలాగే గూడూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి నివేదికలను జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో వీవీఐపీ రూట్లు, హెలీప్యాడ్, ప్రజా వేదిక పరిసరాల్లో రూఫ్ టాప్, మఫ్టీ పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్లో అందిస్తారు. ఎస్ బాలరాజు, రేపు సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. మరి సీఎం పర్యటనకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ వివరాలు ఏంటి? ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. జూలై 1వ తేదీన గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం పొన్నపరవారిపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు గూడూరు నియోజకవర్గ పారిశ్రామిక ప్రగతిపై సీఎం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల స్వయంగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను, పరిశిష్ట భద్రతను సమీక్షించారు. చిల్లకూరు మండలం పొన్నపరవారిపాలెంలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మెగా కార్యక్రమానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, స్థానిక శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్, జేసీ మొగిలి వెంకటేశ్వర్లతో కలిసి నేడు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రోటోకాల్ ప్రకారం ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 5,000 నుండి 7,000 వరకు కూడా జనాభా కావచ్చు, ప్రజలు కావచ్చు వచ్చే అవకాశం ఉండడంతో త్రాగునీరు, పారిశుద్ధ్యం, హెల్ప్ డెస్క్లతో పాటు మెడికల్ క్యాంపులను కూడా సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల స్వయంగా కలెక్టర్తో కలిసి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్స్ నిర్వహించారు. హెలిప్యాడ్, ప్రజావేదిక, వీవీఐపీ రూట్లు, పార్కింగ్ ప్రదేశాలతో పాటు సేఫ్ హౌస్, సేఫ్ హాస్పిటళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. యాక్సెస్ కంట్రోల్, ట్రాఫిక్ నియంత్రణ, రూప్ టాప్ డ్యూటీలు, మఫ్టీ పార్టీల కేటాయింపులపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు హెల్త్ క్యాంపులు, మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్య పనులు పక్కాగా ఉండేలా చేశారు. ఈ పర్యటనలో గూడూరు నియోజకవర్గానికి రానున్న నూతన పరిశ్రమలు, యువతకు ఉపాధి, కృష్ణపట్నం పోర్టు సిటీ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక సమీక్ష జరపనున్న నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి నివేదికలను సీఎం కు కలెక్టర్ హిమాంశు శుక్లా సమర్పించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటన కేవలం పెన్షన్ల పంపిణీకే పరిమితం కాకుండా గూడూరు పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చేలా ప్లాన్ చేశారు. నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో పెట్టుబడులు రాబోతున్నాయని, ఫర్నిచర్ క్లస్టర్ మరియు కృష్ణపట్నం పోర్టు సిటీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రివ్యూ చేయనున్నారని తెలుస్తుంది. అయితే రేపటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష కార్యరూపం దాల్చితే గూడూరు నియోజకవర్గ స్థితిగతులు, ప్రజల జీవన శైలిలో పెను మార్పులు వస్తాయని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. దేవి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.